హాయ్ వెల్కమ్ టు స్టన్నింగ్ సఖీస్. సో ఈ రోజు నేను వచ్చాను స్వాతి ఇంటికి ఫర్ అవర్ స్లీప్ ఓవర్ నైట్ అవుట్ చేసి. సో నా ఫస్ట్ టైం, నేను ఎప్పుడే ఐ నెవర్ బీన్ టు ఎనీవన్ స్లీప్ ఓవర్. సో ఈ రోజు చాలా ప్లాన్ చేసుకున్నాము. సో అది ఏమేమి ప్లాన్ చేసుకున్నాం. సో ఈరోజు బాగా అన్ని రకాల డిషెస్ చేసుకొని ఫుల్ గా తిని, దాని తర్వాత మంచి మంచి బ్యూటీ టిప్స్, నెక్స్ట్ హారర్ మూవీస్, గేమ్స్, అలా టైం పాస్ చేస్తూ నైట్ అంతా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. సో నెక్స్ట్ డే 12 వరకు, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 12 వరకు లేవకూడదు. సో అది మా ప్లాన్, అల్టిమేట్ గా మా ప్లాన్ అన్నట్టు. సో ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాము. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో అందరూ 31st నైట్ అయితే మాకు ఈ రోజే 31st వచ్చినట్టుంది. సో సరే చలో నడవండి, ఇంకా మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. చలో బిగిన్. One, two, three, और touch, turn, twist, आगे चल, पैर मार, पीछे चल, कमर मार, फिर एक टप पोज मार. బయట ఎవరైనా చూసి దీనికి ఇంత పెద్ద రెడ్ రోజెస్ వస్తాయి. చేద్దామంటావు మరి? చాలా బాగుంటాయి తెలుసా. నెక్స్ట్ మా తమలపాకు నేను పూజ చేసిన ప్రతిసారి ఇవే తమలపాకులు వాడతా. వావ్, అదే స్పెషల్ అన్నట్టు. ఇది నా గోరింటాకు చెట్టు. ఇంకా మా గోరింటాకు చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. చూడండి ఎంత పెద్దగా ఉందో మా గోరింటాకు చెట్టు. ఇది సీతాఫలం. వచ్చిందండి వయ్యారి. మొత్తం సీతాఫల స్వాతి తినేసింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చాలా స్వీట్ ఉంటాయి తెలుసా మా సీతాఫలం. ఇస్తే మేము కూడా తింటాం కదా స్వాతి. అరే అయిపోయాయి, నెక్స్ట్ ఇయర్ ఇస్తా. చాలా బాగుంటాయి, స్వీట్గా, అసలు ఎంత టేస్టీగా ఉంటాయండి, అంత టేస్టీగా. ఇండియాలో మన డబ్బా ఆవిడ కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. మేము నమ్మం, మాకు దొరికే వరకు నేను నమ్మను. సరే అయితే నెక్స్ట్ ఇయర్ నమ్మండి, ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు దానికి కంపెన్సేషన్ కోసం ఏదో వేరే ఫ్రూట్. వేరే ఫ్రూటా? ఏం ఫ్రూట్ ఇవ్వను? అక్కడ బాదం చెట్టు ఉంది, బాదం కాయలు ఇస్తా కదా. సో బాదం చెట్టు అనగా ఈ బాదం ఫ్రూట్ తిని ఇప్పుడు నువ్వు. ఓకే, ఎక్కడ ఉంది బాదం? ఉంటుంది, వెతికిస్తా అనగా మంచి బాదం కాయ పెట్టి దాన్ని పగలగొట్టి లోపల బాదం ఉంటుంది, అది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇస్తా, ఏం టెన్షన్ తీసుకోవద్దు. సరే చూద్దాం. ఫస్ట్ ఫుల్గా తినేద్దాం. ఓకే, ఆకలిస్తుంది. టైం ఎంత అయింది? భార్గవి? 8:45. ఆకలిస్తుందా? నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది. సో డిన్నర్ చేద్దాం ఫస్ట్. ఓకే, కష్టపడి అన్నీ నేను వండాను. తను కష్టపడి ఉండేది, మేము కష్టపడి తింటాం. సో లెట్స్ బిగిన్ అవర్ డిన్నర్. ఇట్స్ డిన్నర్ టైం. వెజ్ నాన్ వెజ్ అంటున్నా? రెండు ఉన్నాయి, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. ఇప్పుడు నేను భార్గవి వెజిటేరియన్స్, అనగా నాన్ వెజిటేరియన్. నేను 12 తర్వాత నాన్ వెజిటేరియన్. 12 తర్వాత ఆగి మరీ బాగా కుమ్ముతా. అప్పటి వరకు ఉంటేనా? లేదు, నేను దాపెట్టుకున్నాను. సరే, మళ్ళా నాకైతే ఆకలిస్తుంది. చలో, ఇది చికెన్ ఫ్రై, రోటీ, బగారా రైస్, పన్నీర్ కర్రీ, పన్నీర్ ఫ్రై, పూరి, చికెన్ బిర్యానీ. ఇదేంటనగా చికెన్ పెప్పర్ ఫ్రై అంట. చికెన్ పెప్పర్ ఫ్రై. ఇది ఫిష్ ఫ్రై.
యమ్మీ ఫుల్ ఆకలిస్తుంది నాకైతే. ఎలా అవుతుంది? ఏం తింటున్నావు అనగా? పూరి, చికెన్, ఫిష్, పన్నీర్ కూడా వేసుకుంటాం, చికెన్ బిర్యానీ. బిర్యానీ తీసుకొని. సో స్వాతి ఎలా ఉంది? చాలా బాగుంది. వెజ్ కదా, కొంచెం మూడ్ ఆఫ్ ఉంది. డోంట్ వరీ స్వాతి, 12 తర్వాత ఆఫ్టర్ 12 నా ప్లేట్ ఫుల్ నాన్ వెజ్. వద్దనగా అలా సో తిని టేస్ట్ చేసి చెప్తాను. ఎలా ఉంది స్వాతి వెజ్? చాలా బాగుంది. తినండి మీరు కూడా, వెజ్ తినండి. నాన్ వెజ్ కూడా పెట్టుకున్నాను. నాన్ వెజ్ పక్కన పెట్టేయండి, ఫస్ట్ వెజ్ తినండి. అదే ఎందుకు తినేసి పక్కన అయిపోతాయి కదా. ఇదిగో నాదైతే అయిపోయింది. అనగా చూడండి, చాలా అనగా ఏంటనగా డే అంతా జిమ్లో బాగా వర్కౌట్ చేయడం, నైట్ అంతా ఇట్లా ఫుడ్లో వర్కౌట్ చేయడం బాగుంది. ఇగో వెజ్ కదా, నాకు ఎక్కువ పోవట్లేదు, అందుకని కొంచెమే తిని లేసా. నేనేం చెప్తాను, కొంచెం ఉంచానుగా ప్లీజ్, మొత్తం తినేకు. అది ఇంకా చాలా ఉంది. అయ్యో ఉంచావా ప్లీజ్? నేను బిర్యానీ తినాలి, బిర్యానీలు కాన్సన్ట్రేషన్ చేయాలి. తిను నేను డిస్టర్బ్ చేయను, నాకు కూడా కొంచెం ఉంచవా? చేయాలి. సో వాట్ నెక్స్ట్ స్వాతి? నెక్స్ట్ హర్రర్ మూవీ చూద్దామా? ఫేస్ పై వేసి చూద్దాం. సరే ఓకే. సో మా అందానికి సీక్రెట్ ఇది బియ్యం పిండి, రైస్ ఫ్లోర్. ఓకే, దీనికి కాస్త కర్డ్, ఎక్కువైపోతుంది. ఏం కాదు, ఒక 1 స్పూన్ హనీ. బాబా తాగలుందా? నాకు నచ్చదు అని. అవునా? ఇది మిక్స్ చేసి రోజ్ వాటర్ వేస్తా. అక్కర్లేదు, కర్డ్ వేసాను కదా సరిపోతుంది. కావాలంటే కొంచెం మిల్క్ వేసుకోవచ్చు. వేద్దామా కొంచెం మిల్క్? ఇప్పుడు ఇది వేసుకున్నాక థలలాడే తెలుపు. కొంచెం మిల్క్ ఏంటంటే కాస్త జారి ఉండినట్టు, అంటే మన ఫేస్ ఇలా స్మూత్ పట్టుకుంటే సిల్కీ లాగా జారటానికి. ఎవరా? చూడండి ఇలా సిల్కీగా రావాలి. ఎలా సిల్కీగా సిల్కీ చెప్పండి. మీరేం చేస్తారు? థమ్స్ అప్ తాగుతారా? నేను ఫస్ట్ అప్లై చేసి ఏంటిది? ఇలా కనిపిస్తాను. ఫేస్ ప్యాక్ ఏదో తినేది అనుకున్నారు చూసారా? మా అందానికి సీక్రెట్ సిల్కీ ప్యాక్. స్టన్నింగ్ ప్యాక్ అన్నారు కదా ఇప్పుడు, అంటే స్టన్నింగ్ సిల్కీ ప్యాక్. ఓకే, అయ్యో బాగుంటది చూడు. జుట్టు మనం ఎక్స్పెరిమెంట్ చేయండి, మనం ఎక్స్పర్ట్స్. నో ఎక్స్పెరిమెంట్స్. ఫేస్ వాష్ అవసరమా? అవసరం లేదు, అక్కర్లేదు. మనం ఆల్వేస్ పర్లేదు, ఏం భయపడకు. చల్లగా ఉంటుందేమో. చల్లగా ఉందా? ఏం టెన్షన్ తీసుకోకు, రేపట్లో నువ్వులా ఉంటే ప్యాక్ వర్కౌట్ అవుతున్నాను అంతే.
ఏ మన మొబైల్లోకి ఎవరు వచ్చారు? ఎవరు వాళ్ళు? మనమేనా? అయ్యో ఏంటి ఇలా ఉన్నా? ఒరిజినల్ ఫేసెసా? దీంతో ఈ మాస్క్ తర్వాత షైనీ ఫేస్ అందంగా అవుతాము ఏంటో మరి తర్వాత. అదే పక్కన ఎవరు చెప్తున్నారు ఓవర్ యాక్షన్ ఆపండి అని అన్నారా ఇప్పుడు మీరు? మనసులో అనుకున్నాం. అయ్యో అని కదా. సరే మరి మనసులో అనుకున్నది మాకెలా వినిపించింది? ఆమె గట్టిగా చెప్పింది మనసులో అనుకున్నా అని చెప్పి బయటికి చెప్పేసింది పాపం భార్గవి. అక్క నేను నిజంగానే తెల్లగైతే అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్ల. ఎందుకురా నీకు ఏసి బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? ఫేస్ వాష్ అయిపోయింది చూసారా? తల తలలాడే తెలుపు. సో మొత్తానికి మా స్కిన్ అయితే సాఫ్ట్ అయింది. సో మూవీ చూస్తూ కొంచెం టీ తాగుతాం. సో నెక్స్ట్ అల్లం టీ. బ్రేక్. సో హియర్ ఇస్ టీ. గిన్నంత మారుతుంది. ఈ మూవీ అయితే చాలా స్కేరీ ఉంది. అనగా దుప్పటి కప్పుకొని మరీ భయపడుతుంది. మంచి టీ తాగుదాం. మంచి టేస్టీ అల్లం టీ పెడతా. భూతాలు ఉన్నాయి అంటే కూడా అక్కడే కూర్చొని అందరు డిస్కస్ చేస్తున్నారు. నేనైతే పారిపోతాను. మరి అంటే ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, అలా ఎలా అయ్యాయి అని వాళ్ళ డౌట్. వాళ్ళు నాలాంటి వాళ్ళు. బతికి ఉండాలి కదా వాళ్ళు. ఆమె అందరినీ చంపేస్తుంది, అక్కడ కూర్చొని చూస్తున్నారు. అల్లం టీ. అనగా ప్రాణాలు లేసి వచ్చేసినాయి. ఆ మూవీ ఇంకా నడుస్తుంది. ఎప్పుడో ఎండ్ అవుతుందేమో. టీ తాగుతూ చూద్దాం. ఇంకా మంచి ఏమంటారు బూస్టప్. టీతో బలం. అది టీ ఎక్స్ప్రెషనా మూవీ ఎక్స్ప్రెషనా? టీ బాగుంది. టీ ఎక్స్ప్రెషన్. ఎవరో తీయండి సిద్ధరామయ్య. అట్లానే తిరుగుతున్నాను. అయ్యో ఆమె చావట్లేదు అంటే ఏముంటది? ఏంటి సెంటిమెంటా?
తెలిసి లాస్ట్ ఆ చిన్నపిల్లనే ఉంటుంది. దాన్ని చంపేస్తున్నారా వాళ్ళ చెల్లిని? వాళ్ళ మదర్. అబ్బో. బ్లడ్ ఎందుకు వస్తుంది? అబ్బా. ఇలా ఇట్లా యాక్ట్ చేస్తారు వాళ్ళు. రంగు నీళ్ళు గుడ్డిదే. చేయికి గుచ్చింది పాపక చేయికి గుచ్చేది. అది ఒక్కసారి అటాక్ అయితే వాళ్ళు గోస్ట్ అయిపోతారు కదా. వీళ్ళు అటాక్ అయ్యారు కదా, లేదా? లేదా వాళ్ళకి ఫేస్ చేసేస్తాయి. అబ్బా ఫేస్ మళ్ళీ సెంటిమెంట్. వామిట్ రావట్లేదు. ఏంటిది దేవుడి పాటలు పెట్టుకున్నారు? టూ మచ్ వైలెన్స్ కదా దాంట్లో. అది ఫైనల్ డెస్టినేషన్ అట్లానే ఉంటుంది. స్వాతి 12 అయిపోయింది. 12 అయిపోయింది. పాపం ఇది ఎంత ఫీల్ అయి ఉంటుందో అప్పటి నుంచి నేను తినట్లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం? గేమ్స్ ఆడదామా? గేమ్స్ ఆడతారా మీరు? సో మార్నింగ్ 3:30. ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. ఇప్పటి వరకు ఏం చేశారని అడగండి. ముచ్చట్లు ముచ్చట్లు ముచ్చట్లు. ఏం ముచ్చట్లు పెట్టారు? అది చెప్పము, అది సీక్రెట్ అంతే. సో 3:30 అవుతుంది. ఇప్పుడు ఎలా మరి? టైం చూపించాలి కదా. ఎందుకు అరే ఎక్స్పెక్షన్ చేస్తారా ఏంటి? 3:30. మేడం ఈ ఫోటో బాగుందని అంటే 3:30 కనిపిస్తుందా? లేదు 3:30. సరే. సో గుడ్ నైట్. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ. సో ఇది మా బ్లాగ్. మార్నింగ్ రికార్డ్ చేస్తున్నా లేదా? లేదు కదా.
చేస్తామంటే చేస్తాం, లేసామా, గుడ్ మార్నింగ్, ఇవే మా జిడ్డు మొహాలు. చేస్తున్నాం అంటే ఎండ్ చేసేద్దాం, మార్నింగ్ కలుద్దామని. మార్నింగ్ కలుద్దామని చెప్తాం. సరే ఇక్కడే కంటిన్యూ చేద్దాం. సో ఇక నిద్ర వస్తుంది, పడుకొని మళ్ళీ మార్నింగ్ లేద్దాం. సో గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ నైట్ టుగెదర్. సో సీ యూ టుమారో. చలో. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నేను నా టీతో జింజర్ టీ, సో అది ఏదో తాగుతుంది, బ్లాక్ కాఫీ. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మా స్లీప్ ఓవర్ ఫినిష్ అయింది. టైం ఎంత అవుతుంది? 11 o'clock లేచి బ్లాక్ కాఫీ, జింజర్ టీ. మార్నింగ్ క్లైమేట్ బాగుంది. నేను చాలా టైం తర్వాత ఈరోజు ప్యారోస్ చూస్తున్నా. కరెక్టే, నిజమే. ఓకే దెన్, సో చూస్తుండండి స్టన్నింగ్ సఖీస్. అండ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. చలో బాయ్.